బ్యాగ్లో ఉందా? డాడీ ఇందులో ఎక్కడికెళ్ళిపోయిందని ఏమ్మా నా మీద బెంగెట్టుకున్నావా? ఏంటి బావా ఇన్ని రోజుల క్యాంపు? ఈసారి బాగా లేట్ అయింది. అదేమో నాన్న నాన్న అని ఒక్కటే గోల. అవును, ఈసారి బాగా లేట్ అయింది. మా బాస్ అస్సలు వదలలేదు. హార్డ్ వర్క్ ఎక్కువ చేయాల్సి వచ్చింది, అందుకే లేట్ అయింది బంగారం. సరే సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, టిఫిన్ చేద్దు గాని. నువ్వు రా తల్లి. డాడీ మ్మ్. డాడీ సరిపోతా డాడీ. బావా నీకు ఫోన్ వచ్చింది, ఎవరో బాస్ అంట. బాసా? ఇది హలో, చెప్పండి బాస్. బావా ఏడున్నావు? తొందరగా రా బావా, బోర్ కొడుతుంది. వస్తాను బాస్, వస్తాను. పాపని పడుకోబెట్టి త్వరగా రా. వస్తానులే. ఏడున్నావు? ఇంట్లో ఉన్నట్టున్నావు కదా? అలాగే బాస్. సరే బాస్. చెప్పానుగా బంగారం, రా బావా, వస్తాను. ఒక్కదాన్ని ఉండలేకపోతున్నా. రేపు మార్నింగ్ తొందరగా వచ్చేస్తాను. ప్లీజ్ రా బావా, బాయ్. ప్లీజ్. 2 minutes బంగారం. ఓకే బావా. ఎవరి బాస్ ఎన్నిసార్లు కాల్ చేస్తున్నాడేంటి? ఏంటి బావా మీ బాస్ కాల్స్ మీద కాల్స్ చేస్తున్నాడు? వాడికి ఏదో థాట్ వచ్చి ఉంటుందివే. ఈ టైంలో మందు కొడుతుంటాడు. ఫోన్ ఎత్తి ఇప్పుడప్పుడే వదలడు కానీ నువ్వు రావే. ఏంటిది? అమ్మ బాబాయ్, అయ్యే బాబాయ్, 700 మిస్డ్ కాల్సా? ఇంత అరాజకమేంట్రా స్వామి, ఇన్ని కాల్సా? రాదా, వెళ్ళొస్తాను. బావా పాలు కూరగాయలు తీసుకురండి. సరే. బాబాయ్, పాకులు పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఇవ్వు. పాల ప్యాకెట్ ఇవ్వండి. రాదా, ఇదిగో పాలు. వెళ్ళొస్తాను రాదా. సరే బావా. ఓకే. మర్చిపోయేటట్టున్నావు బావా. అలా ఎందుకు అనుకుంటావు? అన్నిసార్లు ఫోన్ చేస్తున్నావేంటి? తనకి డౌట్ వస్తే? సారీ.
సరే అమ్మ నాన్న వచ్చిండ్రు, కొంచెం పలకరించు బావా. సరే సరే. ఏమే అల్లుడు భలేరిచ్చు, నీ కూతురు భలేవాణ్ణి పట్టిందే. ఊరుకోవయ్యా, నువ్వేమైనా సంపాదించి చచ్చావా ఏంటి? అదేదో చేసుకుంటే. నీ అవ్వ అలకొకటి. ఊరుకోవయ్యా, అల్లుడొస్తున్నాడు. అత ఎవరేంటి? మీ మామగారు అల్లుడు. నమస్తే అల్లుడు, నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. అల్లుడు, ఇది మన సొంతమేనా? రెంట్ అండి. నువ్వేదో పెద్ద సంపాదించి పెట్టినట్టు ఇదంతా మాదేనా అని అడుగుతున్నావు. నీ అమ్మ మీరు మారేంటే. హలో నేను బాబుని మాట్లాడుతున్నా. ఏం లేదండి, బ్యాలెన్స్ అయిపోయింది, అందుకే మిస్డ్ కాల్ ఇచ్చిన. ఇంతకీ మీరు వీరబాబేనా? అవును, చెప్పండి. భలే ఉందండి. నా పేరు బాబు, మీ పేరు వీరబాబు. అయితే విషయం ఏంటంటే, మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఉంది కదా, అక్కడ దగ్గరలో 500 ఎకరాలు మన అండర్లో ఉందండి. అవునండి. ఒక్క నిమిషం లైన్లో ఉండండి, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. నేనే మున్సిపల్ చైర్మన్ బక్కబాలరెడ్డి బామ్మర్దిని మాట్లాడుతున్నా. అదేనండి, ఏం లేదు, మొన్న మనోడికి చెప్పాం కదా, మన పార్టీ సెక్రటరీ పదవి మనోడికే ఇవ్వాలని చెప్పినాం కదా సార్. అవును సార్, మనోడికే ఇస్తున్నారు కదా. అమ్మయ్యా, ఓకే సార్. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. హలో, నేను బాబుని మాట్లాడుతున్నా. బాబు గారు, ఏంటంటే మీకు పదే ఫోన్ చేస్తున్నా. 100 కోట్లు ఇప్పిస్తా అన్నారు, 10,000 అడ్వాన్స్ కూడా తీసుకున్నారు. అప్పటి నుంచి ఫోన్ చేస్తుంటే లేపట్లేదు. ఇంతకీ పని అవుద్దా లేదా? అవునండి, మీరు ఇచ్చారు, నేను తీసుకున్నాను. మీకు 100 కోట్లు ఫైనాన్స్ కావాలి, ఇచ్చింది ఎంత? 10,000. అరే దొబ్బేస్తే ఎట్లా అండి? రాజు, నా పేరేంటో తెలుసా? ప్రొడ్యూసర్ బాబురావు. ఒకప్పుడు నాకేస్తా అనే సినిమా తీస్తే మొత్తం నాకేసారండి. హలో, మేము ఫైనాన్స్ ఇచ్చాము, తీసుకున్నాం బాబు. వెయిట్ చేయండి, కాస్త వెయిట్ చేయండి. 100 కోట్లు కావాలన్నావు, ఇచ్చింది 10,000. అబ్బే, ఇలా అస్తమానం దెబ్బేయడం బాగాలేదా రాజు? అబ్బే, ఏం బాగాలేదు రాజు. ఈయన ఎవరికో బాగా గట్టిగా వేస్తున్నట్టున్నాడు. ఏంటి బాబు గారు, మంచి హీట్ మీద ఉన్నారు? ఏం లేదు కృష్ణ గారు. అవును, ఏంటి ఈ మధ్యలో అస్సలు కనిపిస్తలేరు? బాగా బిజీ అయిపోయినట్టున్నారు. అవును, బాబు బాగా బిజీ అని స్టోరీ రాస్తున్నా మీ మీదే. అవునా? రాయండి రాయండి. పాలు తీసుకోండి. ఏంటి బావా అలా చూస్తున్నావు? రోజు రోజుకి ఇంత అందంగా ఎలా తయారవుతున్నావే? ఓ బావా, నీకు తెలీదా? ఈ మధ్య నువ్వు చాలా బిజీ అయిపోయావు. ఓ బావా, వర్క్ లోడ్ ఎక్కువైంది, ఇంకేమైనా చెప్పు. నువ్వంటే నాకు సిగ్గు బావా. అవునా? నీ సిగ్గు తీర్చేస్తాను జరా.